హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డిసెంబర్ 2009లోని BSE 500 ఇండెక్స్ నుంచి టాప్ 500 కంపెనీస్ నుంచి దాదాపు 40% వరకు కంపెనీస్ వాళ్ళ యొక్క స్టాక్ షేర్ మార్కెట్స్ నుంచి తొలగించబడ్డాయా ఏంటి అని అంటే, వాళ్ళు ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టిన వాళ్ళ సొమ్ముని కంప్లీట్గా తప్పుదారి పట్టించి మిస్అప్రోప్రియేట్ చేసి వాళ్ళు కంప్లీట్గా స్టాక్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అయిపోవడం మనం చూసాము. అయితే 40% అంటే దాదాపుగా 200 కంపెనీలు ఇలాగా అవ్వడానికి గల కారణాలు ఏంటి అని చూస్తే, ముఖ్యంగా ఎన్నో రీజన్స్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా రెండు మెయిన్ కారణాలుగా బయటకు వచ్చాయి. ఈ ముఖ్యమైన కారణాల్లోని ఒకటి చూస్తే కార్పొరేట్ పాలన. ఎవరైతే ప్రమోటర్స్ కంపెనీని స్టార్ట్ చేస్తారో వాళ్ళ యొక్క నియమాలు వ్యాపారాన్ని సరైన దారిలో నడిపించకపోవడం కూడా, అండ్ అలానే కంపెనీలో ఏవైతే ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క డబ్బుని పెడుతున్నారో ఆ డబ్బుని కూడా తప్పుదారి పట్టిస్తూ కావాల్సిన చేయాల్సిన వ్యాపారం కన్నా మిగతా వాటిలో మిగతా అవసరాలకి దాన్ని మళ్లించడం మూలాన ఇటువంటి వాటిని అవుతున్నాయి. అయితే నాకు లాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ అసలు కంపెనీలో పెట్టుబడి పెట్టడానికన్నా ముందు కొన్ని కంపెనీలను ఎంచుకుని ఇందులో ఎన్ని కంపెనీస్ మంచివి అండ్ ఎన్ని కంపెనీస్ ఫ్రాడులెంట్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి, మనం ఏమైనా హెచ్చరికలు తెలుసుకోగలుగుతామా వాళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూసి అనే దాన్ని చాలా వరకు తెలుసుకోవాలని ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్కి ఎందుకు ఉండదు. సో మన డబ్బుని కాపాడుకోవాలి అండ్ దాన్ని పెంచుకోవాలి అని అంటే తప్పుడు కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ఉండడం అనేది మొదటి స్టెప్. సో దీని వైపుగానే మేము ఈరోజు ఈ వీడియోలోని సౌరభ్ ముఖర్జీ అనే టాప్ ఇన్వెస్టర్ ఆయన యొక్క బుక్స్ డైమండ్స్ ఇన్ డస్ట్ అనే ఒక బుక్ ద్వారా ఫోరెన్సిక్ యాంగిల్ ఆర్ ఫోరెన్సిక్ అకౌంటింగ్ యాంగిల్లోని ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్ కంపెనీది చదువుతున్నప్పుడు ఎటువంటి ఫినాన్షియల్ ఆర్థిక వివరాల్ని సేకరిస్తూ దాని నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మనం లెక్కగడుతూ మనం ఒక కరెక్ట్ అయిన నిర్ణయానికి ఏం తెలుసుకోవాలి అనేది దీని ద్వారా మెన్షన్ చేశారు. సో అటువంటి బుక్లో ఎన్నో చాప్టర్స్ అండ్ ఆ బుక్ అనేది చాలా ఇన్డెప్త్గా ఉంటుంది. కాకపోతే మేము ఈ పర్టికులర్ వీడియోలోని కొంచెం ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనవి అండ్ ఈజీగా మనందరికీ సులువుగా అర్థం చేసుకోగలిగిన విషయాలతోటి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక కంపెనీ మనతో మాట్లాడాలి అని అంటే అది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ద్వారానే అవుతుంది. సో కంపెనీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎంతో అంటే ఆ డేటా అనేది సంఖ్యల్లో ఉండొచ్చు, ఏమన్నా ఇన్ఫర్మేషన్గా ఉండొచ్చు. వీటిని కానీ మీరు చదువుతున్నట్టయితే ఆ డేటానే మీతో మాట్లాడుతుంది. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా మెయిన్గా డేటాని మాత్రమే బేస్ చేసుకుని ప్రతిదీ చేస్తూ ఉంటారు. సో అటువంటి ఇన్ఫర్మేషన్ నుంచి మనము కంటికి కనిపించేది మాత్రమే కాకుండా దాని వెనకున్న తాత్పర్యాన్ని ఎలా అర్థం చేసుకునేది అనేది మెయిన్గా ఈ బుక్స్ ద్వారా ఆర్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో 3 భాగాలు ఉంటాయి. మొదటిది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది అందరికీ తెలిసిందే, కానీ దీన్ని మనం ఇంకో పేరుతో ఇన్కమ్ స్టేట్మెంట్ అని అంటాము. ఒక వ్యాపారం ఒక సంవత్సరం పాటుగా చేసేది ఒక వ్యాపారంలో సంవత్సరం పాటుగా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా ఒక చోట లెక్కించి వాళ్ళ యొక్క పనితీరుని ఎంత లాభాలని ఉత్పత్తి చేశారు అనే దాన్ని ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. పనితీరుని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలానే బ్యాలెన్స్ షీట్ ఆర్ పొజిషన్ స్టేట్మెంట్ ద్వారా కంపెనీకి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. ఆర్థిక ఆరోగ్యాన్ని ఈ స్టేట్మెంట్ ద్వారా మనం కనుగొనవచ్చు. అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేవి 3వ భాగం, చాలా ఇంపార్టెంట్ అయిన భాగం. ఫస్ట్ రెండింటి గురించి మనం అందరం చూస్తాం కానీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ని వదిలేస్తూ ఉంటాం. కానీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్సే చాలా ముఖ్యమైనవి. ఒక కంపెనీ ఆర్ వ్యాపార తరపున ఎంత క్యాష్ లోపలికి వస్తుంది, సో ఒక కంపెనీకి ఎంత ఖర్చు అవుతుంది అండ్ మిగిలిన లాభాలు ఆర్ క్యాష్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి వ్యాపారానికి డబ్బే రాజు. డబ్బు లేకపోతే ఏమీ చేయలేము. కానీ కొన్ని కంపెనీస్ చాలా వరకు హై ప్రాఫిట్స్ని చూపిస్తాయి, కానీ వాళ్ళ దగ్గర అంత క్యాష్ అనేది ఉండకపోవచ్చు. సో ప్రాఫిట్స్ ఆర్ లాభాలు అనేవి మిస్లీడింగ్ ఫిగర్స్ అయినా క్యాష్ అనేది అబద్ధం అనేది ఆడదు. సో క్యాష్ పొజిషన్ గురించి తెలుసుకోవడానికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్. అయితే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రతి ఒక్కళ్ళం చదువుతాం కదా, కానీ దీన్ని డైమండ్స్ ఇన్ డస్ట్ బుక్లో చెప్పే ఆ తాత్పర్యంతో ఎలా మనం రిలేట్ చేసుకోవాలి అని అంటే, మనం చూసే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క సంఖ్యల ఆధారంగా కొన్ని నిష్పత్తులని క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. దాన్నే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కింద చెక్స్గా విడదీశారు ఈ బుక్లోనే. అయితే లెవెల్ 3 చెక్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది లేదు. ఎందుకు అని అంటే, అవి డిస్కస్ చేయాలి అని అంటే మీకు ఒక కంపెనీ ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ కంపెనీకి లోపల జరిగే ఇన్ఫర్మేషన్ గురించి కూడా మీకు తెలిసి ఉండాలి. ఇది మనకి తెలియదు కాబట్టి లెవెల్ 3 చెక్స్ని మనం తొలగించాము. లెవెల్ 1లోని చెక్ ఏంటంటే, బేసిక్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని చదివి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకుని ఎలాంటి నిష్పత్తులని మీరు క్యాల్కులేట్ చేసి దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి అనేది లెవెల్ 1 చెక్స్ ద్వారా నేను మీకు వివరిస్తాను. లెవెల్ 2, సో ఈ నిష్పత్తులు ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ సంఖ్యలు మాత్రమే ఒక వ్యాపారం కాదండి. వ్యాపారం అనేది ప్రమోటర్స్ ద్వారా వాళ్ళు ఎటువంటి నియమాల్ని ఆచరిస్తూ ఒక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు, ఎటువంటి కండిషన్స్, ఎటువంటి ప్రొసీజర్స్, వాళ్ళ యొక్క ఎథిక్స్ ఏంటి, వాల్యూస్ ఏంటి అనే దాని మీద
కూడా మనం చాలా వరకు పరిశోధనని చేయాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే ఒక మంచి బిజినెస్ కూడా మంచి ప్రమోటర్స్ లేకపోతే, కార్పొరేట్ పాలన అనేది సరిగ్గా లేకపోతే, ఆ సమగ్రత అనేది లేకపోతే కంప్లీట్గా నాశనం అయిపోతుందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా ఈరోజు ఫోరెన్సిక్ అకౌంటింగ్ క్లాస్లోకి. అవును, సో అంతకన్నా ముందు మీరు కానీ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇమీడియట్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇటువంటి ఎంతో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్మయి. అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ అసలు ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎలా చదవాలి, డైమండ్స్ ఇన్ డస్ట్ యొక్క ఫోరెన్సిక్ యాంగిల్ ప్రకారంగా ఈ బుక్లో అసలు ఎలా తెలియబరిచారు అనేది నేను మీకు చెప్తాను. మొదటిది లెవెల్ 1 చెక్స్. సో ఈ మార్సెలస్ క్లీన్ అకౌంటింగ్ మోడల్. సో ఈ లెవెల్ 1 చెక్స్లోని ఈ మార్సెలస్ క్లీన్ అకౌంటింగ్ మోడల్ ద్వారా మనం ఫిల్టర్స్ని వేస్తామన్నమాట. అంటే P&L, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్లో కలిగిన ఇన్ఫర్మేషన్ని తీసుకుని కొన్ని నిష్పత్తుల్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. హోవర్డ్ షిల్స్ లెజెండరీ బుక్ ఫోరెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫినాన్షియల్ షెంగైనెన్స్ అనే బుక్ ఆధారంగా దాదాపుగా 12 ముఖ్య నిష్పత్తులని మనం తరచుగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. అటువంటి నిష్పత్తులతో పాటుగానే ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చదివేటప్పుడు ఇంకా కావాల్సిన వివరాలని సేకరించి ఒక అర్థాన్ని మనం తీసుకోవాలి అని ఈ బుక్లో తెలియపరిచారు. అయితే మనం ఆ నిష్పత్తులు ఏంటి అని చూడడానికన్నా ముందు 9 పదాలని అర్థం చేసుకుందాం. మొదటిది ఎబిటా, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్. సో జనరల్గా ఒక కంపెనీకి వచ్చే లాభాలని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటాం. అందులో చాలా ముఖ్యంగా ఆర్ కోర్గా మనం వచ్చే లాభాలని చూడాలి అని అంటే ఎబిటా వల్లే చూడడం అవుద్ది. ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ కన్నా ముందే వచ్చే లాభాలు అనేవి మనకి కోర్. అంటే ఈ ఆపరేషన్స్ నుంచి ఏవైతే మనకు ఆదాయం మిగులుతుందో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పోగా ఈ పర్టికులర్ ఫిగర్ మనకి చెప్తుంది. అది ఇంకో కంపెనీకి ఆర్ ఇది ఒక కంపెనీకి చాలా కీలకమైన విషయం. సెకండ్ వన్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్. ఒక కంపెనీ ఒక వస్తువుని తయారు చేసి తీసుకుని రావచ్చు, అమ్మచ్చు ఆర్ సేవల్ని అందించవచ్చు. సో ఇలా చేసినప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా వచ్చే ఆదాయాన్ని ఈ ఆపరేషన్స్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ అని అంటాము. మూడవది డిప్రిసియేషన్ రేట్, అంటే తరుగుదలకి ఉన్న రేట్. ఏవైతే ఆస్తులు ఒక కంపెనీ కొనుగోలు చేస్తుందో దాన్ని వాడటం మూలానో ఆర్ సమయం ఎక్కువ అవ్వటం మూలానో ఆ ఆస్తి యొక్క విలువ తగ్గిపోతూ ఉంటుంది. సో దీన్ని వెలకట్టేటప్పుడు డిప్రిసియేషన్ రేట్ అని వాడుతూ ఉంటాం. ఇది కూడా చాలా ముఖ్యమైనది. నాలుగవది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లోని లయబిలిటీ సైడ్లోని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మనకి కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క అర్థం ఏంటి అని అంటే ఒక సంవత్సరం పాటుగా కంపెనీ వ్యాపారం చేసిన తర్వాత వచ్చిన లాభాలని వాళ్ళ యొక్క భవిష్యత్తులో ఏదో ఒక విషయానికి వాళ్ళ బిజినెస్కి సంబంధించి వాడటం కోసం ఎంతో కొంత పక్కన తీసి ఉంచుతారు. సో దీన్ని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఉంచడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఐదవది ఈల్డ్ ఆన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్. ఇది చాలా ముఖ్యమైన నిష్పత్తి. ఎందుకు అని అంటే ఈ ఈల్డ్ కనుక్కోవడం చాలా ముఖ్యమైనది. ఏదైతే డబ్బు మనం బ్యాలెన్స్ షీట్లో ఆస్తుల తరపున చూపిస్తామో అదే డబ్బుని వాడుతూ వీళ్ళు వ్యాపారం చేస్తున్నారా ఆర్ వ్యాపారం నుంచి వచ్చిన డబ్బుని బిజినెస్లోనే ఉంచుతున్నారా ఆర్ ఏమైనా తప్పుదారి పట్టిస్తున్నారా అనేది ఈ నిష్పత్తి ద్వారా మనం కనుక్కోవచ్చు. సో ఈల్డ్ ఆన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ అనేది ఒక ముఖ్యమైన నిష్పత్తి. నెక్స్ట్ కంటింజెంట్ లయబిలిటీ. ఒక కంపెనీ ఫ్యూచర్లోని ఒక కండిషన్ని బేస్ చేసుకుని ఏమన్నా ఖర్చు చేయాల్సి ఉంటే దాన్ని కంటింజెంట్ లయబిలిటీ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం చేసుకోవాలంటే కంపెనీకి అగేన్స్ట్గా ఏమన్నా కేసెస్ ఉన్నా ఆర్ కంపెనీ ప్రోడక్ట్ వాళ్ళు సెల్ చేసే వస్తువులకు అగేన్స్ట్గా వారంటీస్ ఇచ్చినా ఫ్యూచర్లో ఏమన్నా డిఫెక్ట్స్ వస్తే వినియోగదారులు వచ్చి వాళ్ళ డబ్బుల్ని క్లెయిమ్ చేసుకుంటారు. అప్పుడు ఖర్చు పెట్టాల్సినది ఇప్పుడే ఎస్టిమేట్ చేసి పక్కకి తీసి ఉంచితే దాన్ని కంటింజెంట్ లయబిలిటీ అని అంటాము. సో ఇది కంపెనీకి ఒక కీలకమైన విషయం. నెక్స్ట్ విషయం క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఈ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది అసెట్ సైడ్లో ఒక లాంగ్ టర్మ్ అసెట్ కింద మనం చూస్తాము. అయితే ఈ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది ఏదైనా ఒక బిల్డింగ్ కావచ్చు, ప్లాంట్ అండ్ మెషినరీ కూడా కావచ్చు. కాకపోతే దీని అర్థం ఏంటి అని అంటే మిగతా అసెట్స్ ఆర్ ఆస్తుల కన్నా ఇది భిన్నమైనది. ఎందుకంటే దీనికోసం డబ్బుల్ని మనం చెల్లించాము కానీ ఇంకా ఆస్తి మన చేతుల్లోకి రాలేదు. ఏదర్ కన్స్ట్రక్షన్లో ఉండొచ్చు ఆర్ ఏమైనా కండిషన్స్ ఇంకా కంప్లీట్ అవ్వకుండా ఉండుండొచ్చు. మేజర్గా చాలా వరకు కంపెనీలు ఈ పర్టికులర్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని వాడుతూ చాలా రకమైన ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పదం గ్రాస్ బ్లాక్. ఏవైతే కంపెనీ ఒక పలానా తేదీలోనే వాటి దగ్గర ఉన్న అసెట్స్ యొక్క వెలని కట్టి ఒక చోట చూపిస్తుందో దాన్ని మనం గ్రాస్ బ్లాక్ అని అంటాం. ఈ ఆస్తులు ఆల్రెడీ కంపెనీ పేరు ఉన్నాయి అండ్ ఫిజికల్గా మీరు దాన్ని చూడొచ్చు కూడా. సో దాన్ని గ్రాస్ బ్లాక్ అని అంటాము. ఫైనల్గా ఫ్రీ క్యాష్ ఫ్లోస్. వచ్చిన ప్రాఫిట్స్ ఆర్ లాభాల నుంచి ఏవైతే అప్పులు తీసుకుని దానికి అగేన్స్ట్గా వడ్డీలు పే చేసేసిన తర్వాత షేర్ హోల్డర్స్కి వాళ్ళకి ఇవ్వాల్సిన డివిడెండ్స్ కూడా ఇచ్చేసిన తర్వాత కంపెనీ దగ్గర మిగిలేదాన్ని ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అని అంటాము. సో ఈ 9 పదాలు అర్థమయ్యాయి కదండి. సో ఇప్పుడు మనం ఈ 9 పదాలని వాడుతూ ఎటువంటి నిష్పత్తులని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి, బ్యాలెన్స్ షీట్ నుంచి,
క్యాష్కి సంబంధించిన నిష్పత్తుల్ని చూద్దాం. మొదటిది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇన్కమ్ స్టేట్మెంట్ అని కూడా అనబడుతుంది. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ నుంచి 3 రకాల విషయాల్ని తెలుసుకోవాలి. మొదటిది క్యాష్ కన్వర్షన్ రేషియో. సో ఈ క్యాష్ కన్వర్షన్ రేషియో అనేది ఏంటి అని చూస్తే 2 విషయాలు, ఎబిటా, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్. ఎంత క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ వస్తుంది అండ్ దాని నుంచి మనం ఎంత ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తున్నాం అన్న దానికి రేషియో ఆర్ నిష్పత్తిని క్యాలిక్యులేట్ చేస్తే క్యాష్ కన్వర్షన్ రేషియో వస్తుంది. అంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ డివైడెడ్ బై ఎబిటా. ఈ యొక్క రేషియో 1 కన్నా ఎక్కువ ఉంటే కంపెనీ దాని యొక్క అఫైర్స్ని ఆర్ వ్యాపారాన్ని బాగా నడిపిస్తూ క్యాష్ని కూడా జనరేట్ చేస్తుంది అండ్ మంచి తీరులో పనిచేస్తుందని అర్థం చేసుకోవచ్చు. 1 కన్నా తక్కువ ఉంటే కొంచెం పూర్గా పర్ఫార్మెన్స్ ఆర్ పనితీరుని చూపిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే క్యాష్ అనేది ఒక బిజినెస్కి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. రెండోది డిప్రిసియేషన్ రేట్స్. ప్రతి ఒక్క కంపెనీ ఫాలో అయ్యే డిప్రిసియేషన్ రేట్ కానీ డిప్రిసియేషన్ పాలసీ కానీ యూనిఫామ్గా ఉండాలి. అంటే ఒక సంవత్సరం 10% డిప్రిసియేషన్ రేటు, రెండో సంవత్సరం 15%, ఇట్లా కాకుండా యూనిఫామ్గా ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే కంపెనీ ఇది తరచుగా మారుస్తూ ఉంటుందో అది ఒక హెచ్చరికగా మీరు అర్థం చేసుకోవాలి. మూడవది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో అడ్జస్ట్మెంట్స్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. అంటే కంపెనీస్కి లాభం వస్తే ఎంతో కొంత తీసి రిజర్వ్స్ తోటి యాడ్ చేస్తూ ఉంటారు. సో రిజర్వ్స్ యొక్క బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు కంపెనీ యొక్క రిజర్వ్స్ అనేవి తగ్గడం చూస్తారో అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ కంపెనీకి నష్టాలు వస్తున్నాయి అండ్ దాన్ని తగ్గించుకోవడానికి వీళ్ళు రిజర్వ్స్ నుంచి ఉన్న అమౌంట్స్ని తీసి వాడేస్తున్నారని ఇమీడియట్గా మీకు స్ట్రైక్ అవ్వాలి. అది ఒక హెచ్చరిక. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి ఇవి మీరు కనుక్కోగలరు. బ్యాలెన్స్ షీట్ నుంచి 2 రకాల విషయాల్ని తెలుసుకోవాలి. మొదటిది ఈల్డ్ ఆన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఈ పర్టికులర్ నిష్పత్తి అనేది చాలా తక్కువ ఉంటే ఒక కంపెనీకి మీరు ఎంచిన తర్వాత మిగతా కంపెనీస్తో పోల్చి చూసి ఇది కానీ చాలా తక్కువ ఉంటే తప్పకుండా ఈ కంపెనీ ఆర్ బిజినెస్ నుంచి క్యాష్ని డైవర్ట్ చేయడం అంటూ జరుగుతుంది. సత్యం కేసులో కూడా ఇదే జరిగింది. ప్రమోటర్స్ వచ్చిన క్యాష్ని తరలించడం వల్ల ఈ ఈల్డ్ అనేది ఎప్పుడు వాళ్ళకి తక్కువగానే చూపించింది. రెండవది కంటింజెంట్ లయబిలిటీ. నెట్వర్త్లోకి ఒక పర్సంటేజ్గా చూడాలి. నెట్వర్త్ అని అంటే షేర్ హోల్డర్స్గా మనం ఎంత డబ్బులు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అది ప్లస్ వచ్చే లాభాలు మనకి ఎంతవరకు చెందుతాయి అనే దాన్ని యాడ్ చేస్తే మొత్తంగా ఆస్తి అని చెప్పుకోవచ్చు. కంటింజెంట్ లయబిలిటీ అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగానే కంపెనీ ఫ్యూచర్లో ఏమన్నా పే చేయాల్సి వస్తే దాన్ని మనం ఒక అప్పు కింద చూపిస్తాము. అయితే ఎప్పుడైతే ఈ కంటింజెంట్ లయబిలిటీ అనేది నెట్వర్త్ కన్నా ఎక్కువ ఉంటుందో ఆ కంపెనీ అనేది ఒక వార్నింగ్ సైన్ ఇస్తున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కంటింజెంట్ లయబిలిటీ దానికన్నా ఎక్కువ ఉంటే మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాము కదా. సో ఈ 2 విషయాల్ని మీరు బ్యాలెన్స్ షీట్ ద్వారా తెలుసుకోవచ్చు. మూడవది క్యాష్ బిజినెస్లో చాలా అవసరమైంది. సో ఈ క్యాష్ని డైవర్ట్ చేస్తున్నారా లేదా అనేది ఎలా తెలుసుకోగలం? 2 విషయాల్ని చెక్ చేయొచ్చు. మొదటిది క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో గ్రాస్ బ్లాక్ని క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని పోల్చాలి. క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది ఒక చాలా ట్రిక్కీ అయిన ఏరియా. ఆడిటర్స్ అంటే మన ఫినాన్షియల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని అంత ఈజీగా ఆడిట్ చేయలేరు. అండ్ దీని ద్వారా దీని మీద డిప్రిసియేషన్ కూడా మనం ప్రొవైడ్ చేయము కాబట్టి ఇంకా ఈజీగా ఇందులో ఫ్రాడ్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. సో గ్రాస్ బ్లాక్ అంటే మీ దగ్గర ఫిజికల్గా ఉండే అసెట్స్ కన్నా ఏవో తెలియని అసెట్స్, ఎప్పుడో వచ్చే అసెట్స్ ఎక్కువగానే ఉంటే అటువంటి కంపెనీస్లో అసలు ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు అనేది బుక్ ద్వారా తెలిసే రూల్ మనకి. అండ్ నెక్స్ట్ మనం చూడాల్సింది ఫ్రీ క్యాష్ ఫ్లో యొక్క మార్జిన్. ఒక కంపెనీకి వచ్చే ఆదాయంలోని ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అసలు ఎంత పర్సెంటేజ్ ఉన్నది అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకు ఇది తెలుసుకోవాలి, దీని యొక్క ముఖ్యత ఏంటి అని చూసినట్టయితే మనకి ఎంత క్యాష్ అనేది బిజినెస్లో జనరేట్ అయ్యి అదే బిజినెస్లో ఉంటుంది అనే దాన్ని ఈ నిష్పత్తి ద్వారా కనుక్కోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ఆడిటర్స్ ఆబ్జెక్టివిటీ చెక్స్. సో ఒక ఆడిటర్గా ఒక కంపెనీ యొక్క పనితీరుని ఎప్పటికప్పుడు చూస్తూ దాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత అనేది ఆడిటర్స్కి ఉంటుంది. అయితే ఈ ఆడిటర్స్ కూడా వాళ్ళు పని సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది ఒక ఆబ్జెక్టివ్ చెక్ ద్వారా మీరు పరీక్షని నిర్వర్తించవచ్చు. ఏంటి అని అంటే ఆడిటర్స్కి ఇచ్చే ఫీజ్ ఆ కంపెనీకి వచ్చే ఆదాయానికి మీరు కానీ లెక్కగట్టి ఒక పర్సెంటేజ్ కింద తీసి సంవత్సరం పాటుగా సంవత్సరాల తరబడి ఎలాగ అది మూవ్ అవుతుంది అని చూడొచ్చు. ఎప్పుడైనా ఎక్కువగా మోతాదులో ఇది కానీ పెరిగింది అని అంటే అది ఒక హెచ్చరిక అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే కొన్నిసార్లు ఇంత ఎక్కువగా పెరుగుతుందంటే కంపెనీలో కొన్ని ఇన్సైడర్ విషయాలు జరుగుతున్నప్పుడు దాన్ని మాఫీ చేసి మంచి రిపోర్ట్స్ ఇవ్వడం కోసం కొంచెం ఎక్కువగానే పేమెంట్స్ అనేవి ఆడిటర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అన్ని సిచ్యువేషన్స్లో అలా ఉండకపోవచ్చు, కానీ ఇలాంటి సిచ్యువేషన్ కూడా పాసిబుల్ అని మీరు అర్థం చేసుకోవాలి.
సో ఇటువంటి 4 రకాల పరీక్షల్ని లెవెల్ 1లో మీరు నిర్వర్తించినట్టయితే మార్సిలిస్ టీమ్ లాగా మీరు కూడా చాలా ఫోరెన్సిక్ యాంగిల్లోనే ఒక ఎక్స్పర్ట్ అయిపోయినట్టు. అండ్ ఉన్న కంపెనీస్ నుంచి జోన్ ఆఫ్ క్వాలిటీ కంపెనీస్ నుంచి జోన్ ఆఫ్ తగ్గరి కంపెనీస్ని విడదీయచ్చు. క్వాలిటీ అంటే మంచి తీరులో పనిచేస్తుంది, తగ్గరి కంపెనీస్ అంటే మంచి తీరులో పని చేయట్లేదు. ఏవైతే ఫ్యూచర్లోనే ఫ్రాడ్ చేస్తాయి అనే పాసిబిలిటీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ని మీరే మీ యొక్క ఈ ఇన్ఫర్మేషన్ తోటి చేయొచ్చు. అయితే దీంతో ఆగకుండా ఈ ఫిల్టర్ టెస్ట్ని పాస్ అయిన తర్వాత లెవెల్ 2 చెక్స్లోకి వెళ్ళడం చాలా వరకు అవసరం. ఎలా అయితే సంఖ్యలు మనకు కొంచెం వివరాల్ని తెలియపరుస్తాయో అలానే కార్పొరేట్ పాలన ఒక కంపెనీకి చాలా అవసరమైన విషయం. క్వాంటిటేటివ్ నంబర్స్ పరంగా చేసిన అనాలిసిస్తో పాటుగానే క్వాలిటేటివ్ ఆ కంపెనీ యొక్క నియమాలేంటి, వ్యాపారాన్ని ఎటువంటి రూల్స్ పైన వాళ్ళు కొనసాగిస్తున్నారు, ఇటువంటి వాటిలో కూడా ప్రశ్నలు అడిగి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఫోరెన్సిక్ అకౌంటింగ్ ద్వారా ఏవేవి చేయాలి, ఏవేవి తెలుసుకోవాలని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ అవి తెలుసుకోవడానికన్నా ముందు మనం కొన్ని పదాలని అర్థం చేసుకోవాలి. 4 పదాలు. మొదటిది రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఈక్విటీ అని అంటే మనం ఇన్వెస్టర్స్గా కంపెనీలో ఎంత పెట్టుబడి పెడుతున్నామో దాన్ని అన్నిటినీ కలిపి మనం ఈక్విటీ అని అంటాము. అయితే ఈ ఈక్విటీ పైన ఎంత వాళ్ళ ఆదాయాన్ని జనరేట్ చేస్తున్నారో, ఉత్పత్తి చేస్తున్నారని కనుక్కోవడానికి రిటర్న్ ఆన్ ఈక్విటీ అనే ఈ పదాన్ని ఈ నిష్పత్తిని వాడతాము. అలానే నెట్ ప్రాఫిట్ మార్జిన్. సో నెట్ ప్రాఫిట్ అంటే ఎంతవరకు లాభాలు జనరేట్ అవుతున్నాయి అనేది ఖర్చులు పోగా ఈ రేషియో ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ ఫైనల్గా టోటల్ అసెట్ టర్నోవర్ రేషియో. కంపెనీకి ఉండే ఆస్తుల్ని ఎంత బాగా వాడుతూ వాళ్ళు ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తున్నారు అనే దాన్ని ఈ నిష్పత్తి ద్వారా కనుక్కోవచ్చు. అలానే 4వది ఫినాన్షియల్ లీవరేజ్. మన సొంత ఆస్తుల్ని మాత్రమే వాడడం కాకుండా బయట నుంచి అప్పు చేసి డబ్బుల్ని తీసుకొచ్చి ఎటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో, ఎటువంటి వ్యాపారాలని చేస్తున్నామో అందు నుంచి ఎంత ఆదాయం వస్తుందనేది చాలా ముఖ్యమైన విషయం. సో తీసుకొచ్చిన దగ్గర మనం కాస్ట్ అనేది ఉంటుంది. సో కాస్ట్ ఆఫ్ బారోయింగ్ కన్నా మీరు ఎక్కడ దీన్ని పెట్టుబడి పెడుతున్నారో దాని నుంచి వచ్చే ఆదాయం ఎక్కువ ఉంటేనే దానికి ఒక అర్థం ఉంటుంది. సో ఈ మూడింటిని నేను ఇప్పుడు మెన్షన్ చేసిన రిటర్న్ ఆన్ ఈక్విటీ, నెట్ ప్రాఫిట్ మార్జిన్, టోటల్ అసెట్ టర్నోవర్ రేషియో మూడింటిని కానీ మల్టిప్లై చేస్తే మనకి ఈక్విటీ మల్టిప్లైర్ అనేది తెలుస్తుంది. సో దీన్ని డ్యూ పాయింట్ అనాలిసిస్ అంటే ఫినాన్షియల్ లీవరేజ్ కనుక్కోవడానికి డ్యూ పాయింట్ అనాలిసిస్ ఈ ఫార్ములా ద్వారా మనం సమీకరణ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ ఇది చాలా కీలకమైన విషయం. సో ఈ పదాలని తెలుసుకున్నాం కదా. సో మనం ఇప్పుడు క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఈ 2 పరాలుగా అనాలిసిస్ చేయడానికి మనల్ని మనమే కొన్ని ప్రశ్నల్ని అడగాలి. మనల్ని మనం అడగడం అని అంటే దానికి జవాబులు మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ద్వారా వెతుక్కోగలిగితే చాలా బాగా మనకి దానికి అర్థాలు తెలిసి ఒక నిర్ణయానికి రావచ్చు. సో మొదటిది క్వాంటిటేటివ్ అనాలిసిస్. సో క్వాంటిటేటివ్ అంటే సంఖ్యలు. దీనికి సంబంధించి ఒక 7 ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. మొదటిది, మీరు ఏదైతే కంపెనీ ఎంచుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ కంపెనీకి లెవెల్ 1లో మేము చెప్పిన అన్ని నిష్పత్తులని మీరు క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుని అంతటితో వదిలేకుండా ఆ కంపెనీ యొక్క పియర్స్, అదే ఇండస్ట్రీలో మిగతా కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది మనం లెక్కించి చూడాలి. దాని ద్వారానే మనకి ఎప్పటికన్నా ఏదైనా తెలుస్తుంది. రెండవది డ్యూ పాయింట్ అనాలిసిస్. నేను ఇంతకుముందు చెప్పిన సమీకరణంలోని మీరు కానీ కనుక్కొని దాన్ని మీరు మిగతా కంపెనీస్తో కూడా పోల్చి చూడాల్సి ఉంటుంది. ఏదైతే కంపెనీ వాళ్ళ యొక్క ఆడిటర్స్ని తరచుగా మార్చేస్తూ ఉంటుందో అది చాలా అంటే ఒక హెచ్చరిక. మీరు చాలా వరకు గమనించి చూడాల్సిన విషయం అని తెలుస్తుంది. 4వది గుడ్ విల్. కంపెనీ యొక్క బుక్స్లో బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ ఆస్తులుగా గుడ్ విల్ అనే దాన్ని మెన్షన్ చేస్తూ ఉంటారు కొన్ని కంపెనీస్. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఎప్పుడన్నా ఒక కంపెనీ ఇంకో కంపెనీని కొంటేనే గుడ్ విల్ అనేది వస్తుంది, లేదు అని అంటే రాదు. సో గుడ్ విల్ ఎక్కువ మోతాదులో కంపెనీ రికగ్నైజ్ చేస్తుంది అని అంటే దాని వెనక గల కారణాలని మీరు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఎప్పుడన్నా ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఆడిట్ చేసిన తర్వాత కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్లో ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. దానితో పాటుగానే ఆడిటర్స్ రిపోర్ట్ కూడా ఉంటుంది. దీంట్లోని ఎటువంటి ప్రతికూలమైన విషయాల్ని ప్రతిదీ కూడా ఆడిటర్స్ మెన్షన్ చేస్తారు. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూసి ఆగిపోవడమే కాకుండా ఈ పర్టికులర్ ఆడిటర్స్ రిపోర్ట్ని కూడా తప్పకుండా మీరు చూడాలి. అండ్ ఆడిట్ కమిటీ ఎలా ఫామ్ అయింది అని కూడా తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే ప్రతి ఒక్క కంపెనీలో ఇండిపెండెంట్గా ఒక డైరెక్టర్ ఉండాల్సిన నియమం అనేది ఉంది. ఈ ఇండిపెండెంట్ డైరెక్టరే ఆడిట్ కమిటీకి చైర్మన్గా ఉండాలి. సో ఆడిట్ కమిటీలో జరిగే డిస్కషన్స్, డెలిబరేషన్స్ అన్ని కంపెనీ అండ్ ఇన్వెస్టర్స్ యొక్క బాగు కోసం. సో ఇండిపెండెంట్ డైరెక్టర్స్కి ఎటువంటి బయాస్ ఉండదని వాళ్ళని పెడతారు. ఆ నియమం అనేది చాలా ఖచ్చితంగా పాటించాలి. అవి పాటించకపోతే ఏదో ఒక హెచ్చరిక ఇస్తున్నట్టుగా మీరు తీసుకోవాలి. అండ్ కంపెనీ యొక్క స్టార్టింగ్ ఆ అకౌంటింగ్ ఇయర్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటే అది కూడా ఒక హెచ్చరికగా మీరు తీసుకోవాలి. యూజువల్గా 1st April నుంచి 31st March ఉంటుంది. ఇంకొన్ని కంపెనీ
కంపెనీస్కి వేరుగా ఉండొచ్చు, కానీ ఏదైతే వాళ్ళు ఫాలో చేస్తున్నారో దాన్నే వాళ్ళు కన్సిస్టెంట్గా ఫాలో చేయాలి. ఒకసారి ఇది ఇంకోసారి అది అని ఫాలో చేస్తే ఏదో ఒక ప్రాబ్లం ఉందని మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. సో ఇలాగా ఇన్ని క్వశ్చన్స్ కానీ మీరు అడిగితే క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఈ ప్రశ్నలకి జవాబులు తెస్తే మీకు అర్థమవుతుంది. క్వాలిటేటివ్ అనాలిసిస్లోని ప్రమోటర్స్ యొక్క పనితీరు, ప్రమోటర్స్ యొక్క నియమాలు, ప్రమోటర్స్ యొక్క క్యారెక్టర్ని టెస్ట్ చేసే విధంగా చాలా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ మీరు ఎటువంటి ప్రశ్నలకి జవాబులు తీసుకుని రావాలి అని అంటే మొదట రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. ప్రమోటర్స్ అండ్ ప్రమోటర్స్కి సంబంధించిన చాలా వాళ్ళతోటి ప్రమోటర్స్ ఏదైతే వ్యాపారం ఆర్ కంపెనీని నడుపుతున్నారో దాంతో వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని అమ్మచ్చు ఆర్ లేకపోతే కొనచ్చు ఆర్ ఆస్తులని వాడుకునేలాగా రైట్స్ని కూడా ఇవ్వచ్చు. కానీ ఎంత మోతాదులో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు అనే దాన్ని మీరు తప్పకుండా చూడాలి. ఎక్కువ మోతాదులో ఉందంటే అదొక హెచ్చరికగా మీరు తీసుకోవాలి. రెండవది, ప్రమోటర్స్కి వాళ్ళు చేస్తున్న కరెంట్ కంపెనీ బిజినెస్ మాత్రమే కాకుండా ఎన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి, ఆ బిజినెస్లన్నీ పనితీరు బాగానే ఉన్నాయా లేకపోతే అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే వాటిని కీలకంగా అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్, ఎన్ని ప్రైవేట్ కంపెనీస్ ప్రమోటర్స్ పేరు మీద ఉన్నాయి అండ్ వాటిలో ఏమన్నా కలిసి మర్జ్ అయిపోయి పనిచేస్తున్నాయా అని. ఎందుకు వీటి గురించి చెప్తున్నానంటే మిగతా బిజినెస్లో ఎప్పుడన్నా క్యాష్ కావాల్సి వస్తే ఇక్కడ మంచిగా పర్ఫామ్ చేసే కంపెనీ నుంచి క్యాష్ని డైవర్ట్ చేసే విధంగా చాలా వరకు ఫ్రాడ్స్ అట్లాగే జరుగుతాయన్నమాట. సో ప్రమోటర్స్ విషయంలో మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. నెక్స్ట్ మనం చూడాల్సిన విషయం, ప్రమోటర్స్కి ఏవైతే షేర్ హోల్డింగ్ ఆర్ షేర్స్ని ఇన్వెస్ట్ చేసి వాళ్ళు తీసుకుంటారో దానిపైన దాన్ని తాకట్టు పెడుతూ వాళ్ళు అప్పు తెచ్చుకునే ఫెసిలిటీ ఉంటుంది. సో ఇలా ప్లెడ్జ్ చేశారు అని అంటే ఎంత ప్లెడ్జ్ చేశారు, ఎందుకు చేశారు అండ్ ఆ పర్సెంటేజ్ ఆఫ్ ప్లెడ్జింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా మనం నోట్ చేసుకోవాల్సిన విషయం. కొన్నిసార్లు ప్రమోటర్స్కి అగెయిన్స్ట్గా చాలా లీగల్ కేసెస్ పెండింగ్గా ఉండొచ్చు. సో చాలా లీగల్ కేసెస్ ఉన్నాయంటే అదొక గమనించాల్సిన విషయం అని అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క కంపెనీకి ప్రమోటర్స్ తర్వాత హఠాత్తుగా ప్రమోటర్స్కి ఏమన్నా అయితే వాళ్ళ తర్వాత వాళ్ళ ప్లేస్లో ఎవరు ఆ బాధ్యతల్ని తీసుకుంటారనే దాన్ని ఒక సక్సెషన్ ప్లానింగ్ రూపం కింద ఎప్పుడూ పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ పాస్ట్లో గతంలో ఏమైనా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిన కేసెస్ ప్రమోటర్స్ మీద ఉన్నాయా లేదా అని కూడా తెలుసుకోండి. ఇన్సైడర్ ట్రేడింగ్ అని అంటే అందరికీ లభించిన ఇన్ఫర్మేషన్ లభించదు. ఆ ఇన్ఫర్మేషన్ అది కేవలం ప్రమోటర్స్కే తెలుస్తుంది. కానీ కొన్నిసార్లు షేర్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వాలని వాళ్ళే బయట వాళ్ళకి అందిస్తారు. సో ఆర్ బయట వాళ్ళకి లోపల ఇన్ఫర్మేషన్ని తీసుకొస్తారు. సో ఏదో ఒకటి సో ఇట్లా జరిగితే ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ చేయడం కూడా ఒక నేరమే. సో దానికి కూడా పాల్పడ్డారా లేదా అనేది మీరు పాస్ట్ గతంలో ఉండే ఏమన్నా ఒక న్యూస్ ఆర్టికల్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో ఇలా మీరు క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్గా అడగాల్సిన ప్రశ్నలు దానికి గల జవాబులు కానీ తీసుకొచ్చినట్టయితే ఒక ఫోరెన్సిక్ అకౌంటింగ్ ప్రకారంగా ఆ బుక్లోని డైమండ్స్ ఇన్ డస్ట్ ద్వారా ఈ ఫోరెన్సిక్ అకౌంటింగ్ యాంగిల్ నుంచి మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెచ్చుకున్నట్టయితే తప్పకుండా మీకు ఆ కంపెనీ గురించి ఇంకా ఇన్డెప్త్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తాయి. సో ఇదండి ఈ పర్టికులర్ వీడియో. ఏదైతే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని అసలు ఎలా చదవాలి అండ్ అదొక బుక్ యొక్క సహాయంగా ప్రాక్టికల్గా ఒక ఫోరెన్సిక్ క్లాస్ వింటున్నట్టే ఫోరెన్సిక్ యాంగిల్ నుంచి కానీ మీరు టెస్ట్ చేసుకున్నట్టయితే చాలా వరకు కూడా ఒక బ్యాడ్ డెసిషన్ తీసుకోకుండా ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీరు కరెక్ట్గా చేస్తారు అని ఆశిస్తూ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటుందని. లెంత్ ఎక్కువే అయ్యింది బట్ టెక్నికల్గా అంత ఇన్ఫర్మేషన్ అనేది అంతా అందించడం కోసం టైం అవుతుంది కదా. సో పాజ్ చేసి ఎక్కడ మీకు అర్థం అవ్వలేదో అది ఎక్కడిది ఉందో ప్లీజ్ అది ప్లే చేసుకుని డెఫినెట్గా వీడియోని మళ్ళీ వినాలని, బికాజ్ ఇది చాలా ఇన్వెస్టర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఆశిస్తూ వీడియో కానీ నచ్చుంటే ప్లీజ్ డు లైక్ ద వీడియో అండ్ ఆల్సో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ పార్ట్ 2 అంటే లైక్ ఈ పర్టికులర్ బుక్ యొక్క ఆధారంగా కాక్స్ అండ్ కింగ్స్ అనే ఒక ఫేమస్ కేస్ స్టడీ ఏదైతే ప్రాక్టికల్గా ఈ బుక్లో ఏదైతే చెప్పారో వాటన్ని సిగ్నల్స్ ఉండే ఫేమస్ కేస్ ఒకటి ఉందన్నమాట. అది పార్ట్ 2లో మేము మీ ముందుకు తీసుకొస్తాము. సో అంతవరకు హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్టింగ్. గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.